నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కు ఘన స్వాగతం. చెన్నై ఎయిర్పోర్ట్ లో ఆహ్వానం అనంతరం సన్మానం. సమస్యలపై అర్జీలు అందజేస్తున్న వారికి మంత్రి లోకేష్ భరోసా. సమస్యలను సత్వరం పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు. ఒకే వేదికపై మంత్రి పాదసారథి, మాజీ మంత్రి జోగి రమేష్. అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో మీడియా ఎదుట వివరణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన 18 ఏళ్ల గుకేష్ ఇటీవలే భారత్ కు తిరిగొచ్చారు. సింగపూర్ వేదికగా జరిగిన ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో చైనా ప్లేయర్ డింగ్ లిరిన్ ను ఓడించి గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్ ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. తాజాగా గుకేష్ ఇండియాకు తిరిగొచ్చారు. ఈ ఉదయం తమిళనాడులోని చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు, అధికారులు అతనికి ఉత్సాహంతో స్వాగతం పలికారు. భారతదేశ జెండాలను ప్రదర్శిస్తూ పూల రేకులతో అతనికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుకేష్ తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కాగా తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో గుకేష్ ను ఈ రోజు సన్మానించనున్నారు. భూ సమస్యలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పథకాలు ఇప్పించాలని మరికొందరు, ఇలా అనేక సమస్యలతో ఇంటికి వస్తున్న ప్రజలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న బాధితులకు అండగా నిలుస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తనను కలుస్తున్న వారిలో భూ సమస్యల బాధితులే అధికంగా ఉండడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంగా సమస్యలకు పరిష్కారం చూపించాల్సిందిగా ప్రజా దర్బార్లో అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం టీడీపీలో రచ్చరేపింది. పార్టీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై మంత్రి పాదసారథి క్లారిటీ ఇచ్చారు. నారా లోకేష్ ని ఇవాళ పాదసారథి కలిసి క్లారిటీ ఇచ్చారు. నూజివీడు ఘటన వివరాలను మంత్రి పాదసారథి వెల్లడించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ ఇచ్చిన గౌరవాన్ని తాను ఎప్పుడూ మర్చిపోనని మంత్రి పాదసారథి అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఎపిసోడ్లో మరోసారి తాను పార్టీ హైకమాండ్, కార్యకర్తలకు క్షమాపణ చెబుతున్నానని అన్నారు. గౌడ సామాజిక వర్గం వాళ్లు ప్రోగ్రాం డిజైన్ చేశారని గుర్తు చేశారు. జోగి రమేష్ ను చూసి తాను సడన్ గా షాక్ కు గురయ్యానని తెలిపారు. 15వ తారీఖున బలహీన వర్గాల నాయకుడు, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి మహనీయుడు సర్దార్ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనసు బాధపడిన సంఘటనలు కొన్ని జరిగినాయి. దాని మీద పత్రికల్లో కూడా రకరకాల కథనాలు వచ్చినాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా తెలిసే నేను కానీ, శిరీష్ గారు కానీ, నారాయణ గారు కానీ ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, ఈ విషయంలో మొట్టమొదటిగా నేను చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. నూజివీడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడ సోదరులు అందరూ కూడా, జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలువచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా
నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించలేదు సార్. నేను కూడా చెక్ చేశాను, ఎందుకంటే వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి. ఇది ఇన్విటేషను ప్లస్ కింద నూజివీడ్ టౌన్ లో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం డిసెంబర్ 15 ఆదివారం ఉదయం 11 గంటలకు సారథి గారు డేట్ ఫిక్స్ చేసి చెప్పారు. కావున షెడ్యూల్లో రాయించగలరని చెప్పేసి మా పిఏ కూడా పెట్టారు ఇన్విటేషన్, ఎవరెవరు ఇన్వైటీస్ ఉన్నారని చెప్పేసి. సో తర్వాత వాళ్ళు ఏదైనా ఇన్విటేషన్ కొట్టుండొచ్చు, ఏంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా పిలుస్తున్నారా అని అడిగాను. సరే వాళ్ళు రారులేండి, ఊరినే కాదు మా చైర్మన్ కదా అని చెప్పేసి వేసామని చెప్పేసి చెప్పారు. సరే నేను అది సీరియస్ గా తీసుకోలేదు. ఆ కార్యక్రమంలో ఆయన్ని సడన్ గా చూసి నేను కూడా షాక్ గురయ్యానని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఇది గౌడ సంఘానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి ఇలా చేయండి అలా చేయండి ఇలా ఎందుకు చేశారు అనే చెప్పటం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి భావించాను. అది తప్పైతే సారీ అని చెప్పేసి కూడా చెప్తాను నేను. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఉంది. ముఖ్య ఇన్వైటీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి వారు కావాలంటే 11ంటికి ముందు ఫిక్స్ చేశారు కాబట్టి అప్పుడైనా వచ్చేయచ్చు, లేదా తర్వాతైనా వచ్చేయచ్చు. తెలిసిందే ఇంతకుముందు లోకేష్ గారు మీటింగ్ పెడితే టెలికాన్ఫరెన్స్ ఏ విధంగా ఇంక్లూడ్ అయిపోయి ఇటువంటి చిల్లర చేష్టలన్నీ కూడా వారికి వెన్నతో పెట్టిన విద్య. తర్వాత నాకు జోగి రమేష్ గారికి వ్యక్తిగత బలమైన సంబంధాలు ఏమీ లేవని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. నేను అక్కడ మినిస్టర్గా వచ్చినప్పుడు కూడా నా మీద ఏ విధంగా నా ఇన్వాల్వ్మెంట్ లేని విషయంలో ఏ విధంగా స్క్రోల్ చేసి నన్ను ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ అయినా కూడా నేను ఊరినే కార్యకర్తల కన్జంప్షన్ కోసం నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. వారికి మనం సహకారం అందిస్తే మన పార్టీకి గౌడ సోదరుల సపోర్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి నేను ఆలోచించాను తప్పితే వేరే విధంగా ఆలోచించలేదు. అక్కడ ఏదైనా చిన్న రప్చర్ చేసిన గౌడ సంఘీయులందరూ కూడా బాధపడి తర్వాత పార్టీకి ఏమన్నా తప్పుగా అన్వయిస్తారేమో నేను చేస్తే అని. సరే ఇదంతా కూడా ఏంటంటే ఊగిస్లాట్లో నేను ఏమి చేసి ఉండకపోవచ్చు. కానీ నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఎక్కడా కూడా ఏదో ఒక పత్రిక రాశారు తాను ఈను అని చెప్పేసి, ఆ తానులో నుంచి నన్ను నేను చించుకుని తెలుగుదేశం పార్టీలో చేరని చెప్పేసి నేను మనవి చేస్తాను. ప్రజల నుంచి అందుతున్న అర్జీలకు శాశ్వత పరిష్కారం అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీల పరిష్కార పురోగతిపై అధికారులతో చర్చించారు. అర్జీల పరిష్కారంలో మరింత నాణ్యతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అదేవిధంగా ఎంపీడీఓలకు సంబంధించిన అర్జీలను, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీ పరిధిలోని అర్జీలను, సమగ్ర శిక్ష, ఏపీసీ, ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించి పరిష్కార నాణ్యతను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సరే ఒకటి పెరిగింది థర్డ్ పార్ట్. సో ఇప్పుడు కంపేర్ ద క్వాలిటీ, బట్ దిస్ వన్ అండ్ దిస్ వన్ డిఫరెన్స్ ఉండడం తప్పు. ఇది యాక్చువల్ ఐడియల్ గా ఎక్కువ ఉండదు. నౌ కమింగ్ టు దీస్ టూ, దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండు బ్యాడ్ ఉన్నాము, దిస్ ఇస్ వెరీ బ్యాడ్ యాక్చువల్. ఎందుకంటే దీంట్లో అట్లీస్ట్ సరే సీఎం దగ్గర వెళ్ళాలంటే అట్లీస్ట్ సరే కొంచెం ఏదో డిఫికల్ట్ ఉంటే మనం చేయడానికి ఉంటాయి. ఐ అండర్స్టాండ్ దట్ అన్ని మనం సాటిస్ఫాక్టరీ చేయగలం. బట్ లుక్ అట్ దిస్ పర్సెంటేజ్, సగం రావడం ఏంటి? సో దట్స్ వై we should understand how to read this table. So quality of it is the positive feedback instances divided by total feedback instances tested. Total feedback instances
విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఒంగోలులోని సిపిడిసిఎల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చ్ సెంటర్ వరకు సాగింది. అక్కడ మానవహారం ఏర్పాటు చేసిన ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో విద్యుత్ ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ ఎంతో కీలకమన్నారు. విద్యుత్ పొదుపు మనందరి బాధ్యత అన్నారు. సిపిడిసిఎల్ ఎస్ఈ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను. ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా ఈ నెల 14 నుంచి 20 దాకా పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నాం. దానిలో భాగంగా విద్యుత్ వినియోగదారులందరూ విద్యుత్ పొదుపుపై అవగాహన కలిగి విద్యుత్తును పొదుపు చేయాల్సిన అవసరం ఉందని దాని మీద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి విద్యుత్తుని విలువైనదిగా భావిస్తూ మనం పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆపి పొదుపు పాటించాలి. పెద్ద కమర్షియల్, ఇండస్ట్రియల్ విద్యుత్ వినియోగదారులు ఎనర్జీ ఆడిటింగ్ ద్వారా విద్యుత్తుని పొదుపు చేయొచ్చు. విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్తుని ఆదా చేయాలి. విద్యుత్ చాలా విలువైంది కాబట్టి విద్యుత్ చౌర్యం చట్టరీత్యా కూడా నేరం. అలాగే ISI, BIS స్టాండర్డ్స్ ఉన్న ఎక్విప్మెంట్లన్నీ మనం స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్ వాడి మరి క్వాలిటీ ఎక్విప్మెంట్ వాడినప్పుడు విద్యుత్ ఆదా అవుతుంది. మనం ఒక యూనిట్ ఇక్కడ విద్యుత్తుని పొదుపు చేస్తే మరి 1.25 యూనిట్లు జనరేషన్ దగ్గర ఉత్పత్తి చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. మరి ఆ సాంప్రదాయ ఇంధన వనరులు భవిష్యత్తులో భావితరాల వారికి ఉండాలంటే మనం ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం ఈ పొదుపు అనేది తప్పనిసరిగా పాటించి అందరం కూడా విద్యుత్ సంస్థల పురోగతికి, ప్రగతికి కారణభూతులు కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.